దేవుడు కొంచెం కూడా మనకు సిగ్గు అనేది పెట్టలేదబ్బా. ఆల్రెడీ జలుబు దగ్గు ఉంది, అస్సలు వల్ల కావట్లా, ముక్కులు ఊపిరాడట్లా. తిరణాలకు వచ్చి ఏమి తినకోకుండా వెళ్ళడం ఎందుకని చెప్పి పానీపూరి తిన్నా. పానీపూరి అక్కడ తంటే ఇక్కడికి వచ్చి పడ్డా డాక్టర్ దగ్గర. అందులోనూ కొంచెం మంచులో అటు ఇటు తిరుగుతున్నాం కదా, ఆ మంచుకో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా చలి జ్వరం వచ్చేసింది, ఆయాసం వచ్చేసింది. కూర్చొని మాట్లాడిన కూడా మాట్లాడలేకపోతున్నాను. అమ్మ 2 రోజులు ఉండమంది, ఇంత బాగాలేకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులు ఏం చేసుకుంటావు, తగ్గిన తర్వాత ఎల్దురులే ఉండు అని అంటే అప్పటికే పిల్లలకు ఒక రోజు స్కూల్ పోయిందండి. నాకు కూడా చిన్న చిన్న ప్రమోషన్స్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము. టాబ్లెట్స్ కావాలంటే కొంచెం కష్టంగా అయినా మింగుతాను, ఇంజెక్షన్స్ అంటే నా వల్ల కాదు అని హాస్పిటల్కి వెళ్ళక ముందే చెప్పాము ఆయనకి. ఆయన లేదు కాదు, మాటలు చెప్పమంటే కోటలు కడతావు, నువ్వు ఇంజెక్షన్ చేయించుకోవడానికి భయం ఎందుకు అని దగ్గరుండి మరీ ఇంజెక్షన్ చేయించాడు మా ఆయన. వచ్చేస్తుంటే అమ్మ ఈ రోజు పలావ్ అను చికెన్ చేసిందండి, అది పంపించింది. నా వరకు నేను ఇడ్లీ తెచ్చుకున్నా, పిల్లలు మా ఆయనేమో పలావ్ తినేసారు. జలుబు దగ్గు ఆయాసం ఉన్నా కూడా ఈసారి ఎందుకన్నా వాయిస్ మాత్రం బానే ఉందబ్బా, కొంచెం చేంజ్ వచ్చింది అంతే.